రైట్, ఇక వివరాల్లోనికి వెళ్దాం. భారత యువ చెస్ ఆటగాడు దొమ్మరాజు గుకేష్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ను సొంతం చేసుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ తో జరిగిన తుది పోర్లో గెలిచి విజేతగా నిలిచాడు. 14వ రౌండ్లో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన గేమ్లో చివరికి విజయం గుకేష్ ని వరించింది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ను సొంతం చేసుకున్న రెండవ భారత ఆటగాడిగా గుకేష్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన అతిపిన్న వయస్కుడిగా కూడా గుకేష్ రికార్డును సృష్టించాడు. కేవలం 18 ఏళ్ల వయసులో 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించాడు. యువ ఆటగాడు గుకేష్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన అతి చిన్నవాడిగా రికార్డు సృష్టించిన గుకేష్ కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అంతేకాకుండా గుకేష్ మన దేశం గర్వపడేలా చేశాడంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు. ఇక గుకేష్ విజయం చారిత్రాత్మకమని, ఎంతో మంది యువతకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. గుకేష్ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడని ప్రశంసించారు. అతడి అసమాన ప్రతిభ, కృషి, పట్టుదలకు ఫలితమే ఈ విజయమని అన్నారు. మరోవైపు చెస్కు, భారత్కు, WCAకు తనకు ఇది గర్వించదగ్గ విషయమని మాజీ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ కూడా అభినందించారు. అతి చిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ గా గెలిచిన గుకేష్ కు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లు కూడా అభినందనలు తెలియజేశారు. 18 ఏళ్లకే ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించిన తెలుగు అబ్బాయి, ఇండియన్ గ్రాండ్ మాస్టర్ కు హృదయపూర్వక అభినందనలు అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ టైటిల్ గెలుచుకున్న రెండవ భారతీయుడు గుకేష్ మరెన్నో విజయాలు సాధించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.